నమస్తే, వెల్కమ్ టు ఐట్రీట్. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. వారితో మాట్లాడి అసలు ఒకసారి గుండెకి బైపాస్ సర్జరీ అయినా లేకపోతే స్టంట్ వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలా వరకు గుండెకి బైపాస్ సర్జరీ చేయించడం లేదంటే స్టంట్ వేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళ డౌట్ ఏంటి అంటే మేము ఎన్ని రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, వారికి ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్యాథ్లా విరించి హాస్పిటల్, హైదరాబాద్. మా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ఈవెన్ యంగ్ హార్ట్ అటాక్స్ వస్తుంటారు. సుమారుగా 18 years to 20 years నుంచి 95 years నుంచి హార్ట్ అటాక్స్ వస్తుంటారు. సో హార్ట్ అటాక్ వచ్చినా అది బ్లాక్ అయిపోయినకి ఇమ్మీడియట్గా మేము స్టంట్ వేస్తాం. 3 బ్లాక్లు ఉంటే బైపాస్ సర్జరీ చేస్తాం. ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది ఆర్ బైపాస్ సర్జరీ చేసుకున్నారు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లాంటి జాగ్రత్తగా ఉండాలి? ఫస్ట్ హార్ట్ పంపింగ్ యాక్షన్ కరెక్ట్గా ఉన్నదా లేదా ఫస్ట్ మేము చూసుకోవాలి. దాని తర్వాత హార్ట్కి ఆల్రెడీ అన్నీ క్లియర్ చేసామా లేదా, క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ అవ్వకుండా చూడాలి అంటే మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి. సో సింపుల్ అండి, మీరు ప్రాపర్ డైట్ తీసుకోవాలి. డైట్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఏది ఉన్నదో లైక్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, రెడ్ మీట్, మటన్స్ ఆర్ బీఫ్, ఇవన్నీ మీరు కొంచెం అవాయిడ్ చేయాలి. ఎంత మట్టుకు అవుతే వెజిటేబుల్స్, మోర్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, టమాటర్ ఆర్ నాన్ వెజ్లో ఫిష్ అండ్ ఎగ్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. దట్ ఈస్ గుడ్ ఫర్ ది హార్ట్ అండ్ గుడ్ ఫర్ ది హెల్త్. సో డైట్ కంట్రోల్ మీరు చేసుకుంటే ఎంత మట్టుకు అది ఆల్మోస్ట్ 30 to 40% మీ ప్రాబ్లమ్ సాల్వ్. సెకండ్ అవుతున్నది ఎక్సర్సైజ్. నార్మల్ ఎక్సర్సైజ్ చేయాలి. నార్మల్ ఎక్సర్సైజ్ డిపెండ్ అపాన్ అందరు పేషెంట్స్కి డిఫరెంట్ ఉంటాయి. అంటే ఒక పేషెంట్కి హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ ఉంటే దానికి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. సో ఏదైనా బైపాస్ సర్జరీ అవన్నీ, స్టెంట్ అవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. మేము అన్ని పేషెంట్స్కి మేము ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు 6 minute వాక్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ 6 minute వాక్ టెస్ట్ మేము చేస్తాం. అది చేసిన తర్వాత మేము ఒక నిర్ధారంగా వస్తాం. ఒక పేషెంట్ ఆఫ్టర్ 15 days తర్వాత 1 kilometer నడవచ్చా, 1/2 kilometer నడవచ్చా, 2 kilometer దాకా వెళ్ళి. సో ఇది ఏదో ఉంటుందో ఫ్రీక్వెంట్ అంటే ఆఫ్టర్ 1 month మేము మళ్ళీ రివ్యూ చేసాక మేము చెప్తాం ఆ పేషెంట్కి ఎంత దాకా నడవచ్చు. ఎనీ పేషెంట్ ఒక డిక్టమ్ అవుతున్నది, వాళ్ళకి నడుస్తే ఆయాసం వస్తున్నది ఆర్ చెస్ట్ పెయిన్ వస్తున్నది, అక్కడ బంద్ చేసుకోవచ్చు. ఓవర్ ఎగ్జార్షన్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు చేసుకున్న తర్వాత ప్రాపర్ మెడికేషన్ ఏది ఉన్నదో అది ఖచ్చితంగా తీసుకోవాలి. సపోజ్ ఒక స్టంట్ వేస్తే బ్లడ్ థిన్నర్స్ అని ఉంటుంది, టికాగ్రిలాల్, క్లోపిడోగ్రిల్, లికోస్ప్రిన్ ప్లస్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని టాబ్లెట్ ఇస్తారు. దీంతో సాయం బీపీ కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ ఈజ్ వెరీ డేంజరస్. ఎవరికైనా స్టంట్ వేసుకున్నాక షుగర్ హై లెవెల్ ఉన్నదనుకోండి, ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్. సో దాని గురించి మీరు ఖచ్చితంగా షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ చేసుకోవాలి. ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేసుకుంటే పేషెంట్స్ కెన్ లీడ్ ఇన్ టు నార్మల్ లైఫ్ స్టైల్. దానికి ఓవర్ ఎగ్జర్షన్ ఏంటి అవ్వకుండా మీరు చేసుకుంటే, నా పేషెంట్లో లాస్ట్ 20 years పెట్టి చాలా మంచిగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ మేము చెక్ ఎంజియో చేసి కూడా మేము చూసినా కూడా స్టంట్లు అన్నీ నార్మల్ ఉన్నది. మా బైపాస్ సర్జరీలో కూడా చాలామంది 20-30 సంవత్సరాల దాకా కూడా నార్మల్ ఉన్నారు. సో పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ ఉంటుంది. సో కొంచెంమంది మెడిసిన్స్ బంద్ చేయిస్తారు, మాకు మంచిగా అయిపోయింది 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత బంద్ చేయిస్తారు. దానివల్ల ఆ స్టంట్ ఏది ఉంటుందో అది మూసుకుపోతుంది. సో ఈ 3 విషయాలు మంచిగా చేసుకుంటే ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ నిద్ర ఒక పేషెంట్కి కావాలి, మినిమం 7 to 8 hours కావాలి. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేసి, ప్లస్ స్మోకింగ్ ఉంటే అది బంద్ చేయాలి. చెడు అలవాట్లో ఏది ఉన్నా అది కొంచెం బంద్ చేసుకోవాలి. చేసుకుంటే పేషెంట్ నార్మల్ చేసుకోవచ్చు, నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు.
అయితే సార్ కొంతమంది ఏంటంటే స్టంట్ వేసుకున్న తర్వాత ఆ స్టంట్ లైఫ్ లాంగ్ ఉంటుందా, జాగ్రత్తగానే ఉంటామా స్టంట్ తర్వాత, Correct. లేకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇది వెరీ కామన్ క్వశ్చన్. మేము స్టంట్ వేసేగానే దీని ఎక్స్పైరీ ఎప్పుడు దాకా ఉంటుంది? ఎక్స్పైరీ ఈజ్ డిపెండ్ అపాన్ ది పేషెంట్ టు పేషెంట్. కొంచెం మంది పేషెంట్స్కి బ్లడ్ క్లాట్స్ అయ్యడం తొందరగా అయిపోతుంది, కొంచెం మందికి లేట్గా అవుతుంది. సో ఇవన్నీ మీరు పాటిస్తే, ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ మెడిసిన్స్ మీరు తీసుకుంటే, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ పీరియాడిక్ చెకప్ చేసుకోవాలి. ఒక కార్డియాలజిస్ట్ ఎక్కడైనా ఉన్నారా, స్టంట్ వేసిన వాళ్ళు పీరియాడిక్ చెకప్ చేసుకోవాలి. మినిమం బేసిక్ పారామీటర్స్ లైక్ కొలెస్ట్రాల్ లెవెల్ అవని, షుగర్ లెవెల్ అవని, ఈసీజీ, ఈకో మేము ఎవ్రీ 6 మంత్కి అయినా ఒకసారి ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. నెంబర్ 2, ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చింది, బ్రెత్లెస్నెస్ వచ్చింది, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా నియరెస్ట్ డాక్టర్ ఏదో ఉన్నారో సంప్రదించుకోవాలి. నాకు ఒక్కసారి స్టంట్ వేసాక ఈవెన్ చిన్న నొప్పి వచ్చినా కూడా ఆర్ ఆయాసం వచ్చినా కూడా డాక్టర్కి సంప్రదించుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ వల్ల చాలా 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 ఇబ్బంది పడతారు పేషెంట్. సో స్టంట్ వేసిన తర్వాత ఆర్ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మీరు మీ జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా పేషెంట్ మంచిగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.